హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్ జనరల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకు ఈవీఎస్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ద వర్డ్ సైన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సైన్సియా విచ్ మీన్స్. శాస్త్రము అనే పదము సెన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సెన్షియా అంటే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అవగాహన, ఆప్షన్ 2 జ్ఞానము, ఆప్షన్ 3 నేర్చుకోవడము, ఆప్షన్ 4 తెలుసుకోవటము. సో మనకు సెన్షియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అలాగే తెలుసుకోవడం అండి. రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కాక్రోచెస్ ప్రిఫర్ దిస్ కండిషన్ టు లివ్. బొద్దింకలు నివసించడానికి ఈ పరిస్థితిని ఎంచుకుంటాయి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వెలుగు మరియు పొడి, ఆప్షన్ 2 వెలుగు మరియు తడి, ఆప్షన్ 3 చీకటి మరియు పొడి, ఆప్షన్ 4 చీకటి మరియు తడి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, డార్క్ అండ్ డాంప్ అంటే చీకటి మరియు తడి. బొద్దింకలు వచ్చేసి ఎక్కువగా చీకటి ప్రదేశాల్లో అలాగే తడిగా ఉండే ప్రదేశాల్లో నివసించడానికి మాత్రమే ఇష్టపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. ఘనస్థితిలో గల కార్బన్ డయాక్సైడ్ను ఇలా అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పొగమంచు, ఆప్షన్ 2 పొడి మంచు, ఆప్షన్ 3 మంచు, ఆప్షన్ 4 ద్రవ బంగారము. ఇక్కడ వచ్చేసి మనకు సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ ఘనస్థితిలో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ను మనము ఏమని పిలుస్తాము అంటే డై ఐస్ అని పిలుస్తామండి. డ్రై ఐస్ అంటే పొడి మంచు. సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ను మనం ఏమని పిలుస్తామండి? డ్రై ఐస్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్స్ బై విచ్ దే కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్ ఈజ్ కాల్డ్. అంటే రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తాంతవత, ఆప్షన్ 2 ధ్వని గుణము, ఆప్షన్ 3 వచ్చేసి స్థరణీయత, ఆప్షన్ 4 వాహకత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థరణీయత అండి. రేకులను సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఏమని పిలుస్తారు అంటే స్థరణీయత అంటే malleability. The property of material by which they can be beaten into thin sheets is called malleability. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్టిరప్ షేప్డ్ బోన్ ఇన్ ద మిడిల్ ఇయర్ ఈజ్. స్టిరప్ ఆకారంలో గల మధ్య చెవి ఎముక. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇంకస్, ఆప్షన్ 2 మాలియస్, ఆప్షన్ 3 వచ్చేసి స్టేప్స్, ఆప్షన్ 4 కర్ణబేరి. సో ఇక్కడ వచ్చేసి స్టిరప్ ఆకారంలో గల మధ్య చెవి ఎముకను ఏమని పిలుస్తారు అంటే స్టేప్స్ అని పిలుస్తారండి. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్, స్టేప్స్. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జేకే కురియన్, ఆప్షన్ 2 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 3 డాక్టర్ అరుణ్ కృష్ణన్, ఆప్షన్ 4 డాక్టర్ హీరాలాల్ చౌదరి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేజే కురియన్ అండి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే కురియన్. నెక్స్ట్ వచ్చేసి మైక్రోస్కోపిక్ పోలీస్మ్యాన్ ఆఫ్ బ్లడ్ ఆర్. రక్తంలోని సూక్ష్మ రక్షక భటులు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది బేసోఫిల్స్, ఆప్షన్ 2 ఇసినోఫిల్స్, ఆప్షన్ 3 మోనోసైట్స్, ఆప్షన్ 4 న్యూట్రోఫిల్స్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 న్యూట్రోఫిల్స్ అంటారండి. రక్తంలోని సూక్ష్మ రక్షక భటులు. ఇక్కడ వచ్చేసి మైక్రోస్కోపిక్ పోలీస్మెన్స్ ఆఫ్ బ్లడ్స్ ఆర్ కాల్డ్ న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్. సకశేరు కాలంలో పృష్ఠవంశం ఈ విధంగా మార్పు చెందింది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కటివలయము, ఆప్షన్ 2 వెన్నెముక, ఆప్షన్ 3 వచ్చేసి ఉరహ పంజరము, ఆప్షన్ 4 రొమ్ము ఎముక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, వెన్నెముక. సకశేరు కాలంలో వచ్చేసి పృష్ఠవంశం అనేది ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే వెన్నెముక. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి వచ్చేసి మనకు న్యూ సిలబస్కి సంబంధించినవే అండి క్వశ్చన్స్. వానపాము దీని ద్వారా శ్వాసిస్తుంది. ఎర్త్వామ్ రెస్పిరైస్ త్రూ. ఫస్ట్ వచ్చేసి స్పెరికల్స్, ఆప్షన్ 2 వచ్చేసి మొప్పలు అంటే గిల్స్, ఆప్షన్ 3 చర్మము స్కిన్, ఆప్షన్ 4 ఊపిరితిత్తులు లంగ్స్. వానపాము వచ్చేసి దేని ద్వారా శ్వాసిస్తుంది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చర్మం అండి. స్కిన్ ద్వారా అది శ్వాసించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్. ఇక్కడ వచ్చేసి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము దీనిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిండి పదార్థాలు, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. సో మనకి ఇది ఈ క్వశ్చన్ కొత్త సిలబస్కి సంబంధించినవేనండి క్వశ్చన్స్. సో ఆప్షన్ 2 ప్రోటీన్లు అండి. ప్రోటీన్లను పరీక్షించడానికి మనము 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ అలాగే 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చీమలు హనీడ్యూ కోసము ఈ కీటకాలను పెంచుతాయి. యాంట్స్ కీప్ దీస్ ఇన్సెక్ట్స్ ఫర్ హనీడ్యూ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎపిడ్స్, ఆప్షన్ 2 బీటిల్స్, ఆప్షన్ 3 పట్టుపురుగు హనీబీ, ఆప్షన్ 4 సీతాకోక చిలుక బటర్ఫ్లై. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎపిడ్స్ అండి. చీమలు హనీడ్యూ కోసం ఏ కీటకాలను పెంచుతాయి అంటే ఎపిడ్స్. నెక్స్ట్ బిట్. The temperature at which water changes its phase from liquid state to gaseous state is. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఇలా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ద్రవీభవన స్థానము, ఆప్షన్ 2 బాష్పీభవన స్థానము, ఆప్షన్ 3 అవపాతము, ఆప్షన్ 4 సాంద్రీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాష్పీభవన స్థానం అండి, బాయిలింగ్ పాయింట్. ఇక్కడ నీరు వచ్చేసి ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మనం వాటర్ని ఎక్కువగా కాంచకొద్దీ ఏమవుతుందండి, వాటిని బాయిలింగ్ ఎక్కువ చేసే కొద్దీ అవి వాయు రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని ఏమంటాము బాయిలింగ్ పాయింట్ దగ్గర బాష్పీభవన స్థానం వద్ద నీరు అనేది మనకు ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారుతుంది.